1813లో స్కాట్లాండ్లోని బ్లాంటెర్ అనే చిన్న పట్టణంలో డేవిడ్ లివింగ్స్టన్ జన్మించాడు. పేద కుటుంబంలో పెరిగిన అతను పత్తి కర్మాగారంలో గంటల తరబడి పనిచేసేవాడు. ఆయన కూడా ప్రతి రాత్రి చదువుకుంటూ తన జీవితాన్ని మార్చుకోవాలని సంకల్పించాడు. పెద్దయ్యే కొద్దీ లివింగ్స్టన్ మెడిసిన్ మరియు థియాలజీ చదివాడు. ప్రపంచాన్ని అన్వేషించాలి, దూర ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం చేయాలి అనే పిలుపు అతనిలో పెరిగింది. ఈ కల చివరకు అతన్ని ఆఫ్రికాకు తీసుకెళ్లింది. 1946లో లివింగ్స్టన్ తొలిసారిగా ఆఫ్రికా నేలపై అడుగుపెట్టాడు. అతను గ్రామాలు, అరణ్యాలు, ఎడారుల చుట్టూ సంచరిస్తూ స్థానిక భాషలు నేర్చుకొని ప్రజలతో స్నేహం పెంచుకున్నాడు. లివింగ్స్టన్ యూరోపియన్లలో మొదటి వారిలో ఒకరిగా కాలహారి ఎడారిని దాటాడు. ఎడారి ప్రయాణం ప్రమాదకరమైనదైనా అతని సంకల్పం మాత్రం ఎన్నడూ తగ్గలేదు. అతను జాంబేజీ నది వరకు ప్రయాణించి ఒక కొత్త ప్రపంచాన్ని కనుగొన్నాడు. అక్కడి ప్రకృతి, జంతువులు, మొక్కలను ప్రపంచానికి పరిచయం చేశాడు. 1855లో లివింగ్స్టన్ ఒక అద్భుత దృశ్యాన్ని చూశాడు. ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాల్లో ఒకటైన విక్టోరియా ఫాల్స్. అతను దానికి రాణి విక్టోరియా పేరు పెట్టాడు. అతను ఆఫ్రికా అంతటా అడవులు, నదులు, పర్వతాలు దాటుతూ ప్రయాణించాడు. అనేక తెలియని ప్రాంతాలను మ్యాప్లో మొదటిసారి చూపించాడు. ఏళ్ల తరబడి లివింగ్స్టన్ గురించి ఎటువంటి సమాచారం రాలేదు. ప్రపంచనతను బతికే ఉన్నాడా అనే అనుమానంలో పడింది. 1978లో అన్వేషకుడు హెన్రీ స్టాన్లీ చివరకు లివింగ్స్టన్ను కనుగొన్నాడు. అతని మాటలు చరిత్రలో నిలిచిపోయాయి. ఆరోగ్యం బలహీనమైనా కూడా లివింగ్స్టన్ నైల్ నది మూలాన్ని కనుగే ప్రయత్నం కొనసాగించాడు. అతని ధైర్యం చివరి నిమిషం వరకు తగ్గలేదు. 1974 లివింగ్స్టన్ ఆఫ్రికాలోనే మరణించాడు. స్థానికులు అతని హృదయాన్ని ఆఫ్రికా నేలలో పాతిపెట్టి ఇతని శరీరాన్ని ఇంగ్లాండ్కు పంపారు. మానవత్వానికి ఆయన జీవితమే ఉదాహరణ. డేవిడ్ లివింగ్స్టన్ కథ మనకు ఒకే విషయం చెప్తుంది: సంకల్పం, ప్రేమ, సేవ మనిషి జీవితాన్ని ప్రపంచానికి వెలుగులా మారుస్తాయి.